జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బచ్చన్నపేట మండలం, పోచన్నపేట, జనగామ మండలం శామీర్పేట్ ప్రాంతంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం సెంటర్లలో నిల్వ ఉండకుండా అదే రోజు ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు, రవాణా ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా సిబ్బందిని విభజించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతి కేంద్రానికి రవాణా వాహనాలు అందుబాటులో ఉన్నాయని, లోడింగ్, అన్లోడింగ్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, నిర్వాహకులు బాధ్యతతో వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈసారి ఐకేపీకి ఎక్కువ కేంద్రాలు కేటాయించగా మహిళా సంఘాలు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బచ్చన్నపేట మండలం చిన్న రామేంచర్ల గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంకును కూడా కలెక్టర్ సందర్శించి పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించారు. రిజిస్టర్ మరియు స్టోరేజ్ ట్యాంక్ లెక్కలను సరిపడా నిల్వలు ఉన్నాయని నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ను సురక్షితంగా భద్రపరచాలని, అగ్నిమాపక నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సరే బాగుంది, మీకు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ ట్రాక్ మీరు వదలవద్దు. కళ్ళ మీద ఏదో పట్టులు పెట్టండి, చాలా ఎండ ఉంది. ఇక్కడ పంపుతున్నారు ఎంత దూరం ఉంది? 3 కిలోమీటర్. మళ్ళీ వచ్చేస్తుంది కదా మీ ట్రాక్. మీకు ప్రత్యేక ట్రాక్ ఉంది. సో ఇది ఇంటికి వదలవద్దు. మీకు కంప్లీట్ అయిన వద్దు. మీ మనిషి పంపాలి ట్రాక్ మీద ఎక్కి, వాళ్ళు అక్కడ అన్లోడింగ్ మళ్ళీ ట్రక్ ఇక్కడ తీసుకురావాలి.